నా పేరు రామచంద్రం అండి. నేను హన్మకొండ వరంగల్ వాస్తవ్యుని. నేను ఈ ఆరోగ్య విషయంలో మన డాక్టర్ సత్యనారాయణ గారి ఆరోగ్య సూత్రాలను నేను కొన్ని సంవత్సరాల నుంచి దగ్గర ఆయన ఫస్ట్ మొదలుపెట్టిన కాంచి ఇప్పటి వరకు నేను 3 గంటలకు లేచి తన యొక్క ఈ రోజు చేసే కార్యక్రమాలను చూస్తూ నేను కూడా ఒక పట్టుదలతో వచ్చేసి నేను కూడా ఈ ఆరోగ్య విషయంలో ఈ యోగా కానీ తర్వాత ఎక్సర్సైజ్ కానీ నేను చేస్తున్నాను. నేను యాజ్ ఏ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కానీ వారి యొక్క ప్రోద్బలంతో వారి యొక్క ఉత్సాహంతో వారు చేస్తున్న సేవలను నేను ఎంతో విధంగా భావించి మరి నేను కూడా చేస్తూ ఇప్పుడు దగ్గర నేను ఒక 90 kg ఉన్నవారిని ఇప్పుడు నేను దగ్గర 84 అట్లా వచ్చాను. మరి ఇక్కడికి నేను దగ్గర ఒక 5 days కింద వచ్చాను. అప్పటికి నేను అప్పుడు 84 ఉన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ చూసుకుంటే నా వెయిట్ 82 వరకు వచ్చేసి 3 రోజుల్లోనే 3 కిలోలు తగ్గాను. మరి నిజంగా మరి ఇటువంటి సేవ దృక్పథం మరి డాక్టర్ గారు చేస్తున్నారంటే మరి ఆ రోజులలో మన ఋషులు తర్వాత వేదమూర్తులు ఎన్నో సంవత్సరాల కింద చేసేవారు. మరి ఈ రోజులలో మన డాక్టర్ గారు మనకు తెలియపరుస్తున్నారంటే మరి అది ఎంతో సంతోషమైన విషయము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ పిల్లలకు ఈ వయసు పిల్లలకి వారు ఈ గ్రహించి వారి యొక్క వెయిట్ను కానీ వారి యొక్క ఆరోగ్యాన్ని కానీ ఏ రోగాలు రాకుండా వాళ్ళు తెచ్చుకోవాలని నేను చెప్తున్నాను. ముఖ్యంగా నేను మా మిసెస్ నేను మా ప్రమీల నేను ఇద్దరం వచ్చామండి. మేము 15 కోసం వచ్చాము. మరి చాలా ఇప్పుడు వాళ్ళ సిబ్బంది కానీ మరి ఇక్కడ అసలు యాక్చువల్గా చెప్పాలంటే రాగానే ఒక ఆహ్లాదకరమైన ఇది మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా ఇటువంటి మనం చూడలేము. ఈ ప్రదేశం కానీ ఇటువంటి వాతావరణం కానీ ఈ కృష్ణా నది పక్కన ఈ నదీ తీరం కానీ మరి వారు చూపిస్తున్న ఆదరణ ఇంకా అభివృద్ధి చెందాలని నేను కోరుతున్నాను. డాక్టర్ గారు పొద్దున లేచి ఇప్పటికి కూడా చెప్తున్నారు. వారు పొద్దున మార్నింగ్ చెప్తాడు, సాయంత్రం 9 గంటల తర్వాత ఆయన యొక్క మాట మంచి చెప్తూ ఉంటాడు. వాటితోనే మన యొక్క మనస్సు ఉల్లాసము ఎంతో మన ఆరోగ్యాన్ని కూడా మనం తెలుసుకోవచ్చును. అదేవిధంగా మార్నింగ్ పొద్దున డాక్టర్ వైశాలి కూడా ఆమె మేడం గారు కూడా ఎంతో వారు కూడా చాలా చక్కగా నవ్విస్తూ తన ఆరోగ్యాన్ని గురించి కాఫీ అంటే ఏంది, టీ అంటే ఏంది, పెరుగు అంటే ఏంది, మనం అంటే ఏంది, కోపం అంటే ఏంది, ఈ విధంగా చాలా ఎంతో మనకు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. మరి ఎవరు కూడా మనం ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా ఇటువంటి మనకు ఈ అవకాశం రాదు. మరి ముఖ్యంగా మా కృతజ్ఞత డాక్టర్ సత్యనారాయణ గారికి మరియు వైశాలి గారికి మరియు సిబ్బందికి మరి మా ఈరోజు మన అనుభవాలను రికార్డ్ చేయడానికి వచ్చిన మా గోల్డ్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.